ఈ బాబా విక్టర్ చెల్లెలు, సరే రాకేష్ చెల్లెలు. అయ్యి అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకెక్కడ, రేపు మాపు జైలుకి వెళ్ళాడు, ఇంకేడ వస్తాడు? కానీ 30 ఏళ్ళు మందే పరిపాలన, నెక్స్ట్ ప్రభుత్వం మందే అని అంటున్నారు కదా. 30 ఏళ్ళు జైలు శిక్ష, అదే పరిపాలన, జైల్లో ఉండటమే పరిపాలన. రెండు 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ రావట్లేదే, కేజీ వర్జీనియా టొబాకో అప్పుడు పోయింది. కిలో 36,000 కొంటున్నామని చెప్పాను. పొగాకు రేటు వాళ్ళు అడిగింది, గంజాయి రేటు కాదు. హాయ్, నా పేరు ఆనంద విహారి. మా నాన్న పత్యాపారి. ప్రతి మనిషికి పైకి కనిపించింది, లోపల ఇంకోటి ఉంటుంది. అది ఏమిటో కాదు, ధైర్యం. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ధైర్యే సాక్షే మంచు లక్ష్మి అని. నేను తన్నే ఫాలో అవుతుంటాను. ఆయన ఎవరు తప్పు చేసినా నిలదీసి ట్రై చేస్తూ ఉండేవారు. ధైర్యం లేకపోతే ఫసక్, దమ్ము లేకపోతే కసక్ అనే సిద్ధాంతాన్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటారు. ఓ, ఇప్పుడు నేనున్న ప్రదేశం అమెజాన్ నదికి ఫ్లిప్కార్ట్ నగరానికి మధ్య ఉన్న అత్యంత భయంకరమైన గుంటూరు గోంగూర వృక్షాలతో పెరిగిన భయంకరమైన అడవి. ఇక్కడ అత్యంత కోరమగలు సంచరిస్తూ ఉంటాయి. అవేమిటంటే చెప్పు, మేక, కుక్క, గొర్రె, పిల్లి. ఇక్కడ పొయ్యిలో పెట్టుకోవడానికి మనకొచ్చే అత్యంత విలువైన వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది నిలువైన వృక్షం. దీన్ని మనం నిలువుగానే ఎక్కాలి, ఎందుకంటే అడ్డంగా ఎక్కలేం కాబట్టి. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎంత అంటే నా దూల తీరిపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇలాగే నా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే దీని అమ్మ జీవితం దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈ రోజు మాట్లాడాలా. ఏంటి మమ్మీ, ఎవడీడు? నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడికి. అంటే అది తిరుపతి అమ్మాయిగా మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? బాగా వేసేసాడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్. ఇవన్నీ ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? సో నేను ఎప్పుడు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. నేను కూడా అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకో నాకు అడగాలనిపించింది, సో అడిగినా. సో అందుకని అడిగా. ఇవి అన్ని క్వశ్చన్స్ కి మీకు మేము ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. సార్ ఆగండి, ఇక వెళ్ళండి.
వచ్చేయి, దగ్గరకు వచ్చేయి. ఇటు. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. దేవుడా, అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. ఇల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు తక్కువ చెప్పండి ఒకసారి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలైపోతాయా సార్? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను. చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. అనుమతి లేకుండా G+1 నిర్మించారంటూ అక్రమ కట్టడాలను కూల్చేశారు టౌన్ ప్లానింగ్ అధికారి. ఆడికి అలాగే అవ్వాలేరా. అక్రమ కట్టడాలను తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో కూల్చివేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఈ 5 years లో ఏపీ డెవలప్ అయిందా? నా బొంగ డెవలప్ అయింది. యూత్ కి జాబ్స్ వచ్చాయా? అసలు ఏమీ లేదు. జగన్ వల్ల ఒకే ఒక్క యూజ్ ఉంది తెలుసా, ఏపీ మీద ట్రోల్స్ చేయడం. దానికి తప్ప దేనికి పనికిరాదు. అంటే అది 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్ లో కూర్చొని లిమిటెడ్ గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నెత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. 1 2 3 4 గో. వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిషన్ అక్రెడిషన్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి అబ్బాయి. NABL నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి, నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కదా, అది జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవరు గుర్తొచ్చారు? శ్రీనివాస్ గారు కూడా గుర్తొచ్చారు. మీ హస్బెండ్ గుర్తొచ్చారా? రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బతుకు లేదు, నేను బతకలేదు సార్. నా బతుకు లేదు, నేను బతకలేదు సార్. Once again, wish happy People's Day. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. Once again, wish happy People's Day. అందరికి. Useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. చిచై. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాము రానిలేప రానిలే రాని రాని రానిలే రాని రాని పాము రానిలేప 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 రాని 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 ఏమై రాని రాని పాపం దా దా దా. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా.
7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఆడి కాళ్ళు 2 చాపండి రా. గోల్ కొట్నా కొట్టి భయ్యా, గోల్ కొట్నా కొట్నా. వీడు మనిషా పశువా? పుట్టినరోజన్న పుట్టినరోజు రోజన్నా ఇంకోసారి పుట్టినరోజు రోజన్నా ఈ స్విగ్గీ ఈ జొమాటో నాకు అర్థం కాలేదు సార్. ఈ స్విగ్గీ ఈ జొమాటో ఇంగ్లీష్ రాదు. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదన్నా? ఏంటి సార్ అది? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్. ఓకే, ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడము కాదు. ఇది ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడము కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఎందుకు? ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండవు. డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను క్యాప్టెన్సీ చేస్తుంటే క్యాప్టెన్సీ ఏంట్రా? మనస వాచ కర్మ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. ఇందులో 80% మురుక నాకు అర్థం కాలేదు సార్. చీల్చి చెండాడటానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఏమెవర్రా? చెప్పండి చెప్పరా? మన సీఎం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యువర్ థింకింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సీఎం రా. ఇంకోసారి ఇప్పుడు మన సీఎం రా. ఇండియా Hey, y'all, come look at this. యాక్టింగ్ చేయాలి. క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేస్తూ కూర్చుంటాను. మీ యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉండాలి, నాచురల్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి. మీరు చెప్పింది చెప్పినట్టు చెబుతాము. సాక్షిలో నాకు సగభాగం ఉందంటుండ్రు ఆవిడ. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అది కరెక్ట్ గా అదేమనిపించి సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు. అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది? మొత్తం ఆవిడదే కదా. పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయూత ఏంటి సార్ అది? షర్మిలమ్మ గారి చేయూతతో
నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ఎక్కడో కొడుతుంది సీనా. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆడిని టార్చర్ చేస్తా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా? నిన్ను మోసగాడు కావాలా? మనోడు అనుకున్నారు, పగోడు వీడు. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మహిళలంతా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. వెనక్కి రాండి, రాండి వెనక్కి రాండి. మీరు వెళ్ళిపోయేవాళ్ళమ్మా లోపడుతున్నారు. మీరు పోవద్దు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి రెడ్డి గారు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పమంటారన్నా? చిన్న కథ చెప్పమంటారన్నా? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? సోది పడికిరా. 4 ఏళ్ల పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దోపిడీ. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అలసట లేని ప్రయాణం అనే విషయాన్నే రహదారులు మర్చిపోయారు. రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మోసం. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. అరాచకం. వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అబద్ధాలు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాడు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.